అంటే ఈరోజు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాన్ని మీకు వెల్లడించాలనేది 0 అవర్ల అవకాశం తీసుకున్నాం. ఇవాళ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చేబదులు ఇవ్వడం కానీ, ఎవరికైనా రాత్రిపూట అవసరం పడితే దవాఖానకు అవసరం పడ్డా, లేకపోతే సడన్గా పెళ్లి కుదిరినా వారికి బ్యాంకు లోన్లు కానీ ఎక్కడ కానీ దొరకవు. ఎందుకు అని అంటే, ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయో లేక శాలరీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి బ్యాంకులో లోన్లు దొరికే అవకాశం ఉంటుంది. కానీ సామాన్య ప్రజలు, నిరుపేదలైనటువంటి వారికి ఊర్లలో వాళ్ళు వీళ్ళు అప్పులు ఇవ్వడం అనేది సహజంగా గతం తాత ముత్తాతల నుంచి వస్తున్నది. కానీ ఇప్పుడు ప్రస్తుతము జిల్లా ఎస్పీలు ఈ రాష్ట్రం మొత్తం మీద వడ్డీ వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి రైడ్లు చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి పోయి గ్రామాల్లో వాళ్ళని పట్టుకొచ్చేసి కేసులు చేస్తున్నారు. ఎగ్జాంపుల్గా కామారెడ్డి జిల్లాలోనే 69 రైడ్లు చేశారు, 15 కేసులు చేశారు నిన్న ఒక్కరోజు. మరి ఎమర్జెన్సీ ఉండి రాత్రికి రాత్రి దవాఖానకు వెళ్ళాల్సి వస్తే, ఒకవేళ హైదరాబాద్కి రావాల్సి వస్తే 1 లక్ష రూపాయలు అవసరం పడితే మరి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇస్తారా, లేకపోతే పోలీస్ అధికారులు ఇస్తారా? అప్పులు ఎవరిస్తారు? బ్యాంక్ అధికారులు ఇవ్వాలంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉండాలా, లేదంటే శాలరీ సర్టిఫికెట్స్ ఉండాలా? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉన్న వాళ్ళు, శాలరీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకు డబ్బులు ఎట్లాగుంటాయి, ఆస్తులు ఎట్లాగూ ఉంటాయి. మరి వ్యవసాయ కూలీలు, వ్యవసాయాధారిత ప్రజలు, వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు, బిడ్డ పెళ్లి కుదిరిందని 1 లక్ష రూపాయలు అవసరం ఉన్నా, లేకపోతే ఎమర్జెన్సీలో హార్ట్ స్ట్రోక్ వచ్చిందనో క్యాన్సర్ వచ్చిందని హైదరాబాద్ హాస్పిటల్లోకి వచ్చిన 2-3 లక్షలు కావాలంటే గ్రామాల్లో ఉన్నవారే ఇస్తారు. అటువంటి వారిని కూడా భయభ్రాంతులకు గురి చేసి కేసులు చేసి వారి దగ్గర నుండి కేసులు మాఫ్ చేయడానికి మళ్ళీ పైసలు వసూలు చేసే పోలీస్ అధికారులు ఇవాళ వారి ఇండ్ల మీద రైడ్ చేసుకుంటూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తే రేపు ప్రొద్దున అవసరం ఉంటే ఎవరు అప్పులు ఇస్తారనేది మీరు ప్రభుత్వానికి ఒకసారి ఇది పైనుంచి వచ్చిందని ఎస్పీలు చెప్తున్నారు. పైనుంచి అంటే మరి ప్రభుత్వం నుంచే వచ్చి ఉంటుంది. మరి ఇలాంటి కార్యక్రమం చేస్తే రేపు ప్రొద్దున ఎమర్జెన్సీ సర్వీస్లో ఎవరికి 1 రూపాయి దొరకదు, అందరూ కూడా ఇబ్బందులు పడతారు. అది మీరైనా నేనైనా ఎవరమైనా అవసరానికి అడుక్కుంటాము. అడిగే పైసల్ని, డబ్బులను కూడా ఇబ్బంది పెట్టి ఇవాళ వాళ్ళని అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. దాని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు.